ఏమైంది శారదా? సుమతి ఏమైనా అందా? అదే అంటున్నాను, ఫోన్ చేస్తే సరిగ్గా మాట్లాడటం లేదు. నా డబ్బు నాకు తిరిగి రాకపోతే నా కొడుక్కి, కోడలకి ఏం సమాధానం చెప్పాలి? శారద మాట్లాడుతుండగా ఆమె ఫోన్లో వీడియో రికార్డింగ్ ఆన్ అయ్యుందని లావణ్య గమనిస్తుంది. నెమ్మదిగా తన ఫోన్ తీసి ఆ సంభాషణను రికార్డ్ చేస్తుంది. ఈ కోడలొకటి వచ్చినప్పట్నుండి లెక్కల పుస్తకం పట్టుకుని భూతద్దంలో చూస్తోంది. నా గుట్టు ఎక్కడ బయటపడుతుందో అని రోజూ చచ్చి బతుకుతున్నాను. అయ్యో, అత్తయ్య నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నారా? ఈ రికార్డింగ్ ఆధారం దొరికింది. ఇప్పుడు నిజం ఎలాగైనా బయటపెట్టాలి. సరే బావా, నువ్వు సుమతితో ఒకసారి మాట్లాడు. నా డబ్బు నాకిప్పించు, లేదంటే నేను రోడ్డున పడతాను. కంగారు పడకు శారదా, నేను మాట్లాడతాన్లే. ఉంటాను బావా. శారద కన్నీళ్లు తుడుచుకుంటూ ఫోన్ పెట్టేస్తుంది. లావణ్య తన ఫోన్లోని రికార్డింగ్ను చూసి దీర్ఘంగా నిట్టూరుస్తుంది.